ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు మనతో నేటి దినమున మాట్లాడనయున్నారు. ఇక్కడ చూసినట్లయితే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ రోజున ఎవరైతే బిడ్డలు పడిపోయి ఉన్నారో, వాళ్ళ యొక్క లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్ని అనుభవిస్తున్నారేమో, అయితే ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నారు ఏంటంటే, సొమ్మసిల్లి ఉన్నావు కానీ నేను బలపరుస్తాను, నేను నిన్ను గొప్ప స్థితికి నిన్ను తీసుకొని వెళ్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే శక్తిహీనులకు అంటే మనము ఎనర్జీ లెవెల్స్ అంటే నో మోర్ ఎనర్జీ లెవెల్స్ మన బాడీలో కావచ్చు, లేదంటే మన స్పిరిచువాలిటీలో కావచ్చు, లేదంటే మన యొక్క వర్క్ పర్పస్లో కావచ్చు, ఏ స్థితిలో అయినా మనము వీక్గా ఉన్నామేమో. మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చదివే పిల్లల్లో చాలామంది వీక్గా ఉంటారు. వాళ్ళకి మనం గుర్తు చేయాల్సింది ఏంటంటే, శక్తిహీనులుగా ఉన్నారా, లేదంటే చదువు పర్పస్లో వీక్గా ఉన్నారా? ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నిన్ను చాలా ఉన్నతమైన స్థితికి తీసుకొని పోతున్నాడని ప్రభు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నారు. మనము దిగులు పడకూడదు, మనం చెడియకుండా. ఆయన ఖచ్చితంగా ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు కనుక అలాంటి గొప్ప ఉద్దేశము కలిగి ప్రభు యొక్క ఉద్దేశాలను మన పట్ల నెరవేర్చలాగున మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గనుక మనము ఏమాత్రము బాధపడక, ఏమాత్రము దిగులు చెందక ఆయన వైపు తిరిగి చూచి ఆయనలో నమ్మకంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. గనుక ఇలాగూ మనం జీవించులాగున ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా, నీవు నేటి వాగ్దానాన్ని మాతో మాట్లాడి ఉన్నావు. మీకు స్తోత్రాలు ప్రభా, కోట్లాది స్తోత్రాలు. అయా, ఈ పరిస్థితిలో ఎవరైతే బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉన్నారో, వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్ని అనుభవిస్తూ ఉన్నారేమో, అయా వాళ్ళ స్థితిని నువ్వు మార్చగలిగిన దేవుడు, అయా వాళ్ళ పరిస్థితిని నువ్వు లేవనెత్తగలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, అడుగు వాటి కంటే నువ్వు మా పట్ల గొప్ప మేలును దాచి ఉంచిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా, నీ వాగ్దానాలు గొప్పవి. అయా, నీవు మాతో మాట్లాడే ఉద్దేశాలు గొప్పవి ప్రభా. అయా, మీ యొక్క తండ్రి, మీ యొక్క కార్యాలను మా పట్ల జరిగించు ప్రభా. స్తోత్రాలు. అయా, ఎవరైతే బిడ్డలు చదువులో వీక్గా ఉన్నారేమో, అయా లేకుంటే జాబ్ పర్పస్లో వీక్గా ఉన్నారేమో, ఏ విషయంలో వీక్గా ఉన్నారో ప్రతి బిడ్డ మంచి శక్తి అభివృద్ధి కలిగి, అయా తండ్రి బలాభివృద్ధి కలిగి జీవించలాగున నీ కొరకు నమ్మకమైన విశ్వాసులుగా, స్పిరిచువాలిటీలో విశ్వాసకులుగా జీవించలాగున చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నేటి దినమున ఎవరైతే బిడ్డలు తండ్రి పని బాటలకు వెళ్తున్నారో, వాళ్ళ ప్రయాణాలన్నిటిలో నీ కృప, నీ క్షేమము, నీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటూ, అన్ని విషయాలు నీ సహాయము దయచేయమని వేడుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.